నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. యూకేలో చదవాలనుకుంటున్నారా? IELTS లేకుండా అప్లికేషన్ చేయాలనుకుంటున్నారా? ట్యూషన్ ఫీజ్ మరియు కోర్సుల వ్యవధి ఎంత ఉంటుంది? పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఇలాంటి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ గొల్లా శేఖర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. నమస్తే. సో ముందుగా యూకే గురించి తెలుసుకుందాం. యూకేలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎస్, యూకేలో హైయర్ ఎడ్యుకేషన్స్ చేయాలనుకునే వాళ్ళకి సో ఇక్కడ 12th స్టాండర్డ్ చదివిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేసుకోవచ్చు. సో అండర్ గ్రాడ్యుయేట్ అనేది 3.5 years నుంచి 4 years డ్యూరేషన్ ఉంటుంది. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి సో అదే మాస్టర్స్ అనేది 1 year కోర్సెస్ ఉన్నాయి, సో 2 years కోర్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ప్రిఫరెన్స్. సో వాళ్ళు ఎంత టైంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకునే దాన్ని బట్టి సో మాస్టర్స్ అనేది ఏదర్ 1 year కానీ సో ఏదర్ 2 years కానీ ప్రిఫర్ చేసుకుంటారు. సో ఎడ్యుకేషన్ యూకే వచ్చేస్తే బెస్ట్ అక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్ బాగుంటుంది అండ్ మేనేజ్మెంట్కి బెస్ట్ స్కోప్ ఉంటుంది అక్కడ. సో ఎవరైతే స్టూడెంట్స్ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ మేనేజ్మెంట్ సైడ్ లైక్ MBA సైడ్ కానీ ప్రిఫర్ చేస్తారో సో వాళ్ళకి యూకే అనేది బెస్ట్ డెస్టినేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ అనేది సో ఇండియాలో లాగా లైక్ వీక్లో 5 days 6 days క్లాసెస్ అనేది ఉండదండి. సో ఫారిన్లో ఏ కంట్రీలో తీసుకున్నా జనరల్గా వీక్లీ 3 days ఉంటుంది, ఎవ్రీడే 3 hours సెషన్స్ ఉంటుంది. సో యూకేలో కూడా సేమ్. సో వీక్లీ 3 days క్లాస్ రూమ్ ఉంటుంది, సో ఎవ్రీడే 3 hours క్లాస్ రూమ్ సెక్షన్ ఉంటుంది. సో ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేది సో 3.5 years నుంచి 4 years ఉంటుంది. సో స్టూడెంట్కి వీసా అనేది ఇనిషియల్గా యాజ్ పర్ ది కోర్స్ డ్యూరేషన్ వస్తుంది. సో మాస్టర్స్ వాళ్ళకి వచ్చేసి 1 year ఉంటుంది, 2 years ఉంటుంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ షార్ట్ టైంలో కంప్లీట్ చేసుకోవాలనుకునే వాళ్ళు 1 year ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి 2 years కోర్సుని బట్టి స్టాంపింగ్ పడుతుంది. సో 2 years ప్రిఫర్ చేసుకుంటే 2 years పడుతుంది స్టాంపింగ్. సో ప్లస్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఉంటాయి. రైట్. అలాగే అంటే యూకేలో చదువుకోవాలన్న వచ్చే స్టూడెంట్స్కి మీరు ఎక్సెల్లా వాళ్ళు ఏ కోర్స్ ప్రిఫర్ చేస్తారు జనరల్లీ? సో ఎవరైతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది సో నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది సో రిలవెంట్ టు ది ఫ్యూచర్ ప్లాన్స్ సో అంటే లైక్ మేనేజ్మెంట్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు లైక్ MBA చూస్ చేసుకున్న వాళ్ళకి సో కన్స్ట్రక్షన్ సైడ్ అంటే సివిల్ కన్స్ట్రక్షన్ సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సో ఈ సైడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే సో మంచి స్కోప్ ఉంది కనుక అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ సో ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూకే అనేది బెస్ట్ డెస్టినేషన్ కింద మనం కన్సిడర్ చేసాం అనమాట. సో దాని తర్వాత ఇంకా ఆల్టర్నేట్ కోర్స్ కింద తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ కూడా మంచి స్కోప్ ఉంది అన్నమాట యూకేలో. ఓకే రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. జమ్మికుంట నుంచి వంశీకృష్ణ గారు, నమస్తే అండి. వంశీకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్. డౌట్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. మాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్ 2018. ఓకే సార్ యూకేలో మన ఫర్దర్ స్టడీస్ కోసం మనకి ఎన్ని సంవత్సరాలు వీసా వస్తుంది సార్? సార్ యా సో ఎడ్యుకేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది సార్? 2018 సార్. 18 నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? అంటే దాన్ని టెక్నికల్ జాబ్ చేశాను సార్. చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను కదా నాన్ టెక్నికల్ చేశాను సార్. ఓకే. సో 12th గ్రేడ్లో ఇంగ్లీష్ మార్క్స్ ఎలా ఉన్నాయి సార్? 63 సార్. 63 సార్. సారీ, వాయిస్ క్లారిటీ లేదు సార్. ఓవరాల్ 63 సార్. ఓవరాల్ 63. ఓకే. సో మీరు ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్ తీసుకొని అక్కడ నుంచి యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చండి. ఇట్స్ మోర్ దాన్ 5 years కనుక మీకు ఇంగ్లీష్ మార్క్స్ అనేది కన్సిడర్ అవ్వదు. సో IELTS అనేది ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకొని మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైతే మీ కోర్ ప్లాన్ అంటే కెరియర్ ఎక్కడైతే సెటిల్ చేయాలనుకుంటున్నారో సో ఆ కోర్ రిలేటెడ్ మీరు సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే మీకు స్కోప్ ఉంటుందండి. రైట్. జనరల్గా అసలు యూకే వెళ్ళాలనుకున్న వాళ్ళకి IELTS అనేది కంపల్సరీ అంటారా, లేకుండా కూడా వెళ్ళే అవకాశం ఉందా? MOU అంటే యా యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. లైక్ యూకేలో చదవాలనుకున్న వాళ్ళకి యూకే యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఉన్న రిక్వైర్మెంట్స్ వచ్చేస్తే సో IELTS అనేది ఇట్స్ అన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్. సో IELTS అనేది నాట్ మ్యాండటరీ ఫర్ ద యూకే.
సో ఎందుకంటే ఎవరికైతే 12th స్టాండర్డ్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో 70 అండ్ 75 అబోవ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఉన్నట్టయితే సో వాళ్ళు ఐఎల్స్ అనేది అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే లో స్కోర్స్ ఉంటాయో సో వాళ్ళు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఎంఓఐ లెటర్ కాలేజ్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే సో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూ యూనివర్సిటీస్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అక్కడికి వాళ్ళకి అంటే మోర్ దెన్ 5 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండి సో ఇంగ్లీష్ మార్క్స్ అనేవి కూడా కట్ ఆఫ్ మీట్ అవ్వకపోతే సో ఆ కేసులో వాళ్ళు ఇంగ్లీష్ టెస్ట్ అనేది ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. రైట్. అలాగే IELTS ఎగ్జామ్ అనేది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? సో ఐఎల్స్ స్కోర్ అనేది 2 years వ్యాలిడ్ ఉంటుంది. ఓకే. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 14,700 ప్లస్ ఉంటుంది, ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. సో టెస్ట్లో వచ్చేసి రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ టెస్ట్ ఎగ్జామ్ అనేది కామన్ టు ఫారిన్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్కి ఇది మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఉంది. ఫ్యూ యూరోప్ కంట్రీస్కి మాత్రమే రిక్వైర్మెంట్ లేదు. సో యూకేకి ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. ఓకే, మ్యాండేటరీ కాదు, కాకపోతే ఉంటే కూడా ఉంటే బెస్ట్, మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. రైట్. అలాగే యూకేలో చదువుకోవడానికి కానీ లేదంటే అక్కడ లివింగ్ చేయడానికి కానీ ఖర్చు అంతా ఎలా ఉంటుందంటారు? సో ఈ ట్యూషన్ ఫీజెస్ అండ్ లివింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండ్ లొకేషన్ వాళ్ళు చూస్ చేసుకున్నది. సో నార్మల్గా యూకే ఒక 1 year ఎంఎస్కి ట్యూషన్ ఫీ కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. మినిమం 8 lakhs ఉంటుందండి. సో మ్యాక్సిమం 14 lakhs వరకు, 16 lakhs వరకు ట్యూషన్ ఫీ. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్, వాళ్ళు చూస్ చేసుకున్న ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. సో ఫ్యూ యూనివర్సిటీస్లో ఏంటంటే లైక్ స్టూడెంట్ 1 year కోర్స్ చూస్ చేసుకున్నట్టయితే 8 lakhs వాళ్ళు ఎంఎస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ పీరియడ్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అవకాశం. అదే 2 years కోర్స్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో యాజ్ పర్ ద యూనివర్సిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఏదర్ 8 lakhs, 10 lakhs, 14 lakhs ఏదైతే ఉంటుందో సో ఫస్ట్ ఇయర్ ఫుల్ పేమెంట్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చినట్టయితే వాళ్ళకి కోర్స్ వర్క్ ఉంటుంది. సో క్లాస్ రూమ్ అనేది లైక్ క్లాస్ రూమ్ అనేది ఉండదు. సో వాళ్ళకి కోర్స్ వర్క్ ఉంటుంది, కానీ సెకండ్ ఇయర్కి సేమ్ ఫీజెస్ ఉండదు. సో సెకండ్ ఇయర్లో అనేది ఫీజెస్ అనేది వేరీ అవుతుంది అనమాట. ఓకే, రైట్. అలాగే యూకేలో వెళ్ళడానికి అంటే ఎనీ కామన్ మ్యాన్ వెళ్ళొచ్చా, పర్టికులర్గా ఎవరైనా వీళ్ళే వెళ్ళాల్సి ఉంటుందా, ఖర్చు ఎలా ఉంటుందంటారు? సో అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ట్యూషన్ ఫీజెస్లో తీసుకున్నట్టయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా యూకే ఎడ్యుకేషన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు ఎలా అంటే స్టూడెంట్కి ఒకవేళ మనం ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీష్ మార్క్స్ అనేవి కొంచెం మంచిగా ఉన్నట్టయితే సో అకాడమిక్ పర్సంటేజ్ కూడా ఒక 75-80% ఉన్నట్టయితే సో యూకే యూనివర్సిటీస్ కూడా స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఆ స్కాలర్షిప్స్ అనేది స్టూడెంట్కి ట్యూషన్ ఫీలో మైనస్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 yearకి ట్యూషన్ ఫీ 8 lakhs ఉంది అనుకున్నట్టయితే సో ఎవ్రీ సెమిస్టర్ 2 lakhs వరకు వాళ్ళకి స్కాలర్షిప్, 2,000 pounds వరకు స్కాలర్షిప్ ఇస్తాను. సో అలా 4,000 pounds అంటే ఇట్స్ ఈక్వల్ టు 4 lakhs. సో వాళ్ళకి ఆఫ్ ఆఫ్ ది ట్యూషన్ ఫీ అనేది స్కాలర్షిప్లో వేవ్ ఆఫ్ అవుతుంది. అండ్ సేమ్ టైం యూకే ఫారిన్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మన లోకల్ గవర్నమెంట్స్ కూడా స్కాలర్షిప్స్ అనౌన్స్ చేస్తున్నాయి. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా వీసా వచ్చి యూనివర్సిటీలో రిపోర్ట్ అయ్యి సో ఎడ్యుకేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నారో, లైక్ అంటే వాళ్ళు అక్కడ చదువుతున్నప్పుడు కూడా అవుట్ ఆఫ్ 4కి 3 GPA మెయింటైన్ చేస్తున్నట్టయితే సో వాళ్ళకి ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ నుంచి కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్ కూడా సో ఫారిన్ ఎడ్యుకేషన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు, యూకే ఎడ్యుకేషన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎలాంటి ఫినాన్షియల్ బర్డెన్ అనేది లేకుండా వాళ్ళ పిల్లలు సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నిర్మల్ నుంచి గంగా శేఖర్ గారు, నమస్తే అండి. హలో. నమస్తే అండి శేఖర్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ శేఖర్ గారు, యా ప్లీజ్ చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్. ఓకే. నేను ఇప్పుడు నెక్స్ట్ అబ్రాడ్లో చదువుకుందాం అనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందా? ఇప్పుడు స్టార్ట్ అయినా? సెకండ్ ఇయర్ సార్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ ఎలా ఉన్నాయి? సార్ నాకు 92% వచ్చింది సార్ ఇంగ్లీష్. ఓకే, గ్రేట్. సెకండ్ ఇయర్ కూడా సేమ్ మెయింటైన్ చేసినట్టయితే సో మీరు యూకేకి అడిషనల్ టెస్ట్ ఎగ్జామ్స్ లాంటివి ఏమి అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇమీడియట్గా అడ్మిషన్ వస్తుంది. నో అదర్ టెస్ట్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ లాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్ అడ్మిషన్ పెట్టేసుకొని కోర్సెస్ చూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. వీసా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ మార్క్స్లో 90 ఉన్నాయంటే ఆల్మోస్ట్ అకాడమిక్ కూడా 80-90లో ఉండి ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీకు ఆల్మోస్ట్ 50%, 20% నుంచి 50% వరకు స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి యూనివర్సిటీస్లో అప్లై చేసుకున్నట్టయితే. రైట్ సార్. అలాగే అంటే యూకేలో చదువుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు IELTS ఉంటే ఓకే, మ్యాండేటరీ కాదన్నారు. అలాగే ఇంగ్లీష్లో 90% ఉంటే ఓకే అంటున్నారు. రిమైనింగ్ సబ్జెక్టులు కూడా 90 కంపల్సరీ ఉండాలా, ఇంకేదైనా ఎలిజిబిలిటీ ఉంటే ఓకే అంటారు? లైక్ ఏదైనా అంటే ఓవరాల్ పర్సంటేజ్ అనేది కామన్ అకాడమిక్ పర్సంటేజ్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ యూకే మాత్రమే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మార్క్స్ ఒకటి కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం కోసం, లైక్ అంటే IELTS లాంటి ఎగ్జామ్స్ అనేది వేవ్ ఆఫ్ చేయడం కోసం ఓన్లీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో అకాడమిక్ ఓవరాల్ తీసుకున్నట్టయితే మినిమం
అంటే లైక్ యాక్సెప్ట్ చేయడానికి మినిమం పర్సంటేజ్ ఒక 56 నుంచి 60 అలా ఉన్నదంటే సరిపోతుంది అనమాట. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. Yes, నాగర్ కర్నూలు నుంచి సురేందర్ రావు గారు, నమస్తే అండి. యా వాళ్ళ డాటర్ యా Hello. గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. అదే యుఎస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎలా? మీరు Sure. టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడగండి, క్లియర్ చేసుకుందరు. ఓకే యా చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. అయితే యూకేలో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? సో యాజ్ ఆఫ్ నౌ ద యూకేలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సో జాబ్ ఆపర్చునిటీస్ దెర్ ఇస్ లైక్ డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో ఏ ఫీల్డ్లో వాళ్ళకైనా సరే మంచి స్కోప్ ఉన్న కంట్రీ అంటే యూకే మనం గైడ్ చేయొచ్చు. సో ఎలా అంటే లైక్ ఎంఎస్ కంప్లీట్ చేసుకోవాలి, లైక్ వాళ్ళ ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలి, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో స్టూడెంట్స్ ఒకవేళ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వాళ్ళకి జాబ్ వచ్చినట్టయితే సో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ వీసా అనేది చేంజ్ చేసుకొని సో వర్క్ పర్మిట్లో వాళ్ళు వర్క్ కంటిన్యూ చేసుకుంటారు అన్నమాట. సో లైక్ అంటే చదువుకున్నట్టున్న టైంలో పార్ట్ టైం జాబ్స్ దగ్గర నుంచి వచ్చేస్తే సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత సో వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో సో ఆ ఫీల్డ్లో వాళ్ళకి డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో లైక్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా సో ఈ కన్స్ట్రక్షన్ కోర్స్ కానీ, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, సో ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, సో ఈ ఎంబీఏ సైడ్ కానీ తీసుకున్నట్టయితే సో వాళ్ళకి మంచి ప్యాకేజెస్తో జాబ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమే మనం ఎక్కువ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారో సో యూకే అనేది బెస్ట్ డెస్టినేషన్ టు ఎర్న్ మోర్ మనీ అనేది సో వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. సో యూకేలో కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జాబ్స్కి అనేది ప్రాబ్లమ్స్ అనేది లేవు యాజ్ పర్ నౌ. ఓకే రైట్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారని కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి వంశకృష్ణ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. హలో చెప్పండి, డౌట్ ఏంటో అడగండి. మేడం, నేను యూకేలో ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. ఓకే ఓకే అయితే వీసా ఎన్ని ఇయర్స్ వస్తుంది? యా వంశకృష్ణ గారు, మీరు యూకేలో ఎంబీఏ అనేది సో లైక్ అంటే ఎంబీఏ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ సో 1 year కోర్స్ ఉంది, 2 years కోర్సెస్ ఉన్నాయండి. సో మీరు డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్ డ్యూరేషన్ యువర్ వీసా అనేది స్టాంపింగ్ పడుతుంది. సో 2 years చూస్ చేసుకున్నట్టయితే మీకు 2 years వీసా ఉంటుంది. సో 2 years సక్సెస్ఫుల్గా ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది అడిషనల్గా 2 years మీకు అప్లికేబుల్ అవుతుంది. సో ఆ 2 years టైంలో మీరు జాబ్స్ అనేవి సెర్చ్ చేసుకొని జాబ్ వర్క్ పర్మిట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, అలాగే యూకేలో ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అసలు అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో యూకే యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే లైక్ ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిక్వైర్మెంట్స్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు 12th grade ఇంగ్లీష్ మార్క్స్ని బట్టి ఉంటుంది. సో ఎవరైతే యూకేలో చదవాలనుకుంటున్నారో సో అక్కడ 3 ఇంటేక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో జనవరి ఇంటేక్ అండ్ ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ మే ఇంటేక్. సో ఫాల్, స్ప్రింగ్, సమ్మర్ అనే 3 ఇంటేక్స్ ఉన్నాయి. సో ఏదైతే ఇంటేక్ వాళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారో మినిమం 4 to 5 months ప్రియర్గా అప్లై చేసినట్టయితే సో వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ అనేది 1 or 2 weeksలో అడ్మిషన్ అనేది వచ్చేస్తుంది. సో అడ్మిషన్ రాగానే సో అంటే వాళ్ళకి ఇనిషియల్ ఇష్యూ చేసేది కండిషనల్ అడ్మిషన్. సో కండిషనల్ అడ్మిషన్లో కండిషన్స్ ఏముంటాయంటే సో బేసిక్గా ట్యూషన్ డిపాజిట్ చేయాలి. సో ఆ ట్యూషన్ డిపాజిట్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. అండ్ సెకండ్ కండిషన్ కింద వచ్చేస్తే వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ లైక్ అంటే పర్సూయింగ్ స్టూడెంట్స్ అప్లై చేసినట్టయితే సో కంప్లీట్ గ్రేడ్ షీట్స్ పెట్టమని కానీ సో ఏదైనా ఎస్ఓపిలో కరెక్షన్స్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్ అనేది అప్డేటెడ్ ఎస్ఓపి పెట్టమని కానీ సో ఇలాంటి కండిషన్ ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే మెన్షన్ చేస్తారు. సో స్టూడెంట్స్ అనేది ఒకసారి కండిషనల్ ఆఫర్ రాగానే యాజ్ పర్ ద యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మినిమం అనేది 5,000 pounds దగ్గర నుంచి మ్యాక్సిమం అనేది సో 1 year ట్యూషన్ ఫీ వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసినట్టయితే సో ఇమీడియట్గా వాళ్ళు ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఏంటంటే సో వాట్ ఎవర్ ద కోర్సు ఫీజ్ స్టూడెంట్కి యాజ్ పర్ ద అడ్మిషన్ లెటర్ ప్రకారం ఉందో సో తను ఏదైతే డిపాజిట్ చేశాడో రిమైనింగ్ ట్యూషన్ ఫీ అండ్ 1 year లివింగ్ ఎక్స్పెండిచర్కి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ ఫినాన్స్ ఉన్నది అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ డిపాజిట్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్స్ అండ్ అదర్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టయితే సో వాళ్ళు ఇమీడియట్గా రివ్యూ చేసుకొని క్యాష్ షీల్డ్ అనేది రిలీజ్ చేస్తారు. సో క్యాష్ ఇన్ ద సెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్. ఈ క్యాష్ షీల్డ్ మనం యూజ్ చేసుకొని సో
సో యూకే వీసా అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తాం. సో యూకే వీసా అప్లికేషన్ అనేది సో యాజ్ ఆఫ్ నౌ స్టాండర్డ్ ప్రాసెస్ మాత్రమే ఉంది. సో దెర్ ఇస్ నో ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ. సో స్టాండర్డ్ వీసా అనేది మినిమం 3 weeks పడుతుంది. సో మ్యాక్సిమం ఇట్స్ డిపెండ్స్ ఆన్ రష్. సో విఎఫ్ఎస్లో రష్ బేస్ చేసుకొని సో డెసిషన్ అనేది వచ్చేస్తుంది. సో మినిమం వీసా ఫీ వచ్చేసి 35,000 ఉంటుంది. సో అండ్ వీసా అప్లికేషన్ చేసుకునే టైంలోనే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి. సో ఆ ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ కోర్సు డ్యూరేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మినిమం 2 years కోర్స్ తీసుకున్నట్టయితే 70,000 నుంచి 1,20,000 వరకు ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద మంత్స్. సో కోర్సు డ్యూరేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూకే వీసా అప్లికేషన్ అనేది సో విఎఫ్ఎస్ గ్లోబల్లో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. సో యాజ్ పర్ ద అపాయింట్మెంట్ వాట్ ఎవర్ ద అప్లికేషన్ వాళ్ళు సబ్మిట్ చేశారో అప్లికేషన్ కన్ఫర్మేషన్తో పాటు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళి అటెండ్ అయినట్టయితే సో దాని తర్వాత వీసా అనేది ఫర్దర్ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్ విల్ టేక్స్ 3 weeks. సో మినిమం అనేది 3 weeks తీసుకుంటుంది. సో మ్యాక్సిమం ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫ్లో ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. బెంగళూరు నుంచి ఆయిషా గారు, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. హాయ్, గుడ్ ఈవినింగ్. సో సార్, నేను యాక్చువల్లీ రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయ్యాను ఇన్ ఫీల్డ్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని. సూపర్. ఓకే. సో నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ డూయింగ్ ఇట్ ఇన్ అబ్రాడ్. ఓకే. సో బయోమెడికల్కి అంటే మీరు యూకేనే ప్రిఫర్ చేస్తున్నారు? యూకే, కెనడా, ఈ 2 places ఉంది నా థాట్ లో. లైక్ సూపర్ అండి, బోత్ కంట్రీస్ ఆర్ రిలవెంట్ టు యూ. సో మీకు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మార్క్స్ ఎలా ఉన్నాయండి? ఇంటర్మీడియట్ లో ఐ గెస్ ఐ గాట్ సమ్ 65 or 70 లోపల వచ్చింది. సో అంటే యావరేజ్ తీసుకున్నట్టయితే మనకు 70 ఉన్నట్టయితే మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ అనేది అవసరం లేదు యూకేకి. సో ఎంఎస్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. 2 years కోర్సెస్ ఉన్నాయి. సో 2 years కోర్సెస్కి మీకు అరౌండ్ 16 to 18 lakhs అవుతుందండి. ఓకే. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే January 10th అలా ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే మీకు సఫిషియెంట్ టైం ఉంది అండ్ స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇమీడియట్గా యూనివర్సిటీ అండ్ కోర్సు చూస్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే సో మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. అంటే సఫిషియెంట్ టైంలో వీసా ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు ప్రజెంట్ కన్వీనియంట్ టైం ఉంది కనుక ఇమీడియట్గా చూస్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. సో మంచి స్కోప్ ఉంటుందండి యూకే అండ్ కెనడా బోత్ కంట్రీస్లో స్కోప్ ఉంటుంది. రైట్ అండి. అలాగే యూకేలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అడ్జస్ట్ అవుతారా త్వరగా? లైక్ అంటే యూకేలో ఎడ్యుకేషన్ చూసుకున్న వాళ్ళు కానీ ఒక వర్క్ పర్మిట్లో వెళ్ళిన వాళ్ళు కానీ సో వెదర్ కండిషన్స్ తీసుకున్నట్టయితే సో యాజ్ పర్ ద ఇండియా అంటే ఇండియన్స్ ఈజీగా అడాప్ట్ అయ్యేలా ఉంటుంది వెదర్ కండిషన్స్ అనేది. సో లైక్ అంటే అదర్ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే దట్ మచ్ కూలింగ్ అనేది ఏమి ఉండదు. సో ఈజీగా వాళ్ళు వెదర్కి అనేది అడాప్ట్ అయిపోతారు అనమాట. సో ఈ యూకేలో చదవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ట్రావెల్ చేశారో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళ రివ్యూస్ తీసుకున్నట్టయితే సో వెదర్ ప్రాబ్లమ్స్ అనేది లైక్ వైజ్ యూఎస్లో కొంచెం కోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో కెనడాలో కొంచెం కోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా యూకేలో అనేది ఎలాంటి స్టూడెంట్స్ హెల్త్ పరంగా కానీ వెదర్ పరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు ఇక్కడ లేదు. సో వెదర్ అనేది చాలా రిలవెంట్గా ఉంటుంది ఇండియాకు. అలాగంటే అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ యూకే ప్రిఫర్ చేయడానికి ఏంటి రీజన్ మెయిన్? సో ఏంటంటే యూకే సో మనం తీసుకున్నట్టే యూకే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. సో అండ్ యూకేలో ఇంకొకటి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే షార్ట్ టైంలో వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే లైక్ అంటే తక్కువ టైంలో వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వర్క్ పర్మిట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యూకే 1 year మాస్టర్స్ కూడా ఆఫర్ చేస్తుంది, 2 years మాస్టర్స్ ఆఫర్ చేస్తుంది. సో వన్ ఇయర్ మాస్టర్స్ చూస్ చేసుకున్నట్టయితే సో తక్కువ కాస్ట్లో అంటే అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజెస్ తోటి సో విత్ ఇన్ ద 1 year మాస్టర్స్ గెయిన్ చేసుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చూస్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అండ్ ఇందాక చెప్పినట్టుగా వెదర్ ప్రాబ్లం కూడా ఎలా అంటే ప్రాబ్లం అనేది లేదు ఇండియన్ స్టూడెంట్స్కి. సో అండ్ ఎడ్యుకేషన్ అనేది సో ఇట్స్ అ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. సో స్టూడెంట్స్కి యూకే డిగ్రీ అనేది ఎక్కడికి వెళ్ళినా వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సో వాళ్ళు అది రెప్యూటెడ్ డిగ్రీ అండ్ ఎర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరు స్టూడెంట్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే చూసుకునేది హయ్యర్ ఎడ్యుకేషన్స్ మీన్స్ టు ఎర్న్ మోర్ మనీ టు డెవలప్ సంథింగ్. సో యూకే అనేది సో బెస్ట్ డెస్టినేషన్ కింద చెప్పొచ్చు అలాంటి వాళ్ళకి. అంటే అలాగే అక్కడ సెటిల్ అయిన స్టూడెంట్స్ని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి? సో యూకేలో ఫ్యూ యూనివర్సిటీస్ అంటే లైక్ ఆల్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ యొక్క డిపెండెన్స్ లైక్ పేరెంట్స్ కానీ స్పాస్ కేసెస్ వాళ్ళకి కానీ అంటే వాళ్ళని డిపెండెంట్గా అంటాం. స్టూడెంట్కి సపోర్టింగ్గా వెళ్ళే వాళ్ళని డిపెండెంట్. సో డిపెండెంట్ని స్టూడెంట్తో పాటు
అలో చేయడానికి ఫ్యూ యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడే సో ఎవరైతే డిపెండెంట్ లైక్ స్పాజా, ఫాదరా, మదరా, సో వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి యూనివర్సిటీకి పెట్టినట్టయితే సో వాళ్ళు స్పాస్కి డిపెండెంట్కి లెటర్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ వీసాతో పాటు డిపెండెంట్ కూడా వీసా లాంచ్ చేసుకున్నట్టయితే సో వీసా వచ్చే అవకాశం ఉంది. సో డిపెండెంట్ అనేది స్టూడెంట్ యొక్క డ్యూరేషన్ని బేస్ చేసుకొని డిపెండెంట్ కూడా వీసా ఉంటుంది అన్నమాట. అలాగే స్టూడెంట్ వీసా అండ్ వర్క్ వీసా రెండిట్లో ఏది బెటర్ అంటారు అప్లై చేయడానికి, ఏది త్వరగా వస్తుంది, ఎలాంటి స్పాన్సర్షిప్ చూపిస్తే వీసా ప్రాసెస్ సక్సెస్ అవుతుంది? సో మీకు చెప్పినట్టు అంటే స్టూడెంట్ వీసా అనేది చాలా ఈజీ యూకేకి. ఎందుకంటే సో యూనివర్సిటీస్కి కావాల్సిన అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అనేది అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే అంత స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ లేవు అనమాట. సో ఇంగ్లీష్ మార్క్స్ ఉంటే సరే, అంటే ఇంగ్లీష్ IELTS అటెంప్ట్ చేసి గుడ్ స్కోర్ తెచ్చుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్. సో ఆ కేసులో ఈ యూకే అనేది సో వితౌట్ IELTS కూడా ఆఫర్ చేస్తున్నది, విత్ MOI లెటర్ తోటి అడ్మిషన్స్ ఇస్తున్నారు. సో అండ్ ఒకసారి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ట్యూషన్ డిపాజిట్ చేస్తారు కనుక సో ట్యూషన్ డిపాజిట్ చేసి రిమైనింగ్ ఫినాన్షియల్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకి స్టూడెంట్ వీసా అనేది 100% వస్తుంది. సో స్టూడెంట్ వీసా రిజెక్షన్ అనేది సో 0.1% మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ద స్టూడెంట్స్ వీసా అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ అంటే అక్కడ యూకేలో మాస్టర్స్ అనేది సో ఇన్ టైంలో విత్ గుడ్ GPAతో కంప్లీట్ చేసుకున్నట్టయితే సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళు అటెండ్ అయ్యి సో ఆన్ క్యాంపస్లో ప్లేస్మెంట్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఆన్ క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ ఒకవేళ అక్కడ ఇబ్బంది పడ్డారో సో వాళ్ళకి ఇమీడియట్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఉన్నాయి కనుక సో 2 years మాస్టర్స్ తీసుకుంటే 2 years PSW ఉంది కనుక ఆ PSW టైంలో వాళ్ళు ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవచ్చు. అంటే టెక్నాలజీ పరంగా వాళ్ళు ట్రైనప్ అయిపోయి సో వాళ్ళ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకొని సో ఎందుకంటే వాళ్ళ రెజ్యూమ్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ బిఫోర్ మాస్టర్స్ కంటే సో ఆఫ్టర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ డిగ్రీ యాడ్ అవుతుంది రెజ్యూమ్లో, సో అడిషనల్ స్కిల్స్ యాడ్ అవుతున్నాయి. సో రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో అండ్ స్పాన్సరింగ్, సో యూకేలో ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి స్పాన్సర్షిప్ అనేది లైక్ అంటే ఒక ఎడ్యుకేషన్ లోన్ ఉన్నట్టయితే స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీసాకి ప్రాబ్లం అనేది ఉండదు. సో లోన్ లేని కేసులో సో పేరెంట్స్ కానీ వాళ్ళ సెల్ఫ్ ఫండింగ్ కానీ సో వాళ్ళ ఓన్ ఫండింగ్ ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో థర్డ్ పార్టీ అంటే అవుట్ ఆఫ్ ఫ్యామిలీ, అవుట్ ఆఫ్ బ్యాంక్ ఎవరైనా థర్డ్ పార్టీ స్పాన్సర్షిప్ ఇచ్చినా సరే సో వీసా అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకు అడిషనల్ స్పాన్సర్స్ లెటర్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎదర్ ఎడ్యుకేషనల్ లోన్, ఎదర్ పేరెంట్స్ సపోర్ట్ అయితే సో వీసా దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా యూకేలో చూస్ చేసుకునే యూనివర్సిటీ ఏంటి? సో బేసిక్గా యూకేలో దెర్ ఇస్ అ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఎక్కువగా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్. సో మంచి ప్రొఫైల్ ఉంది అని అంటే సో కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ కానీ సో మాంచెస్టర్ యూనివర్సిటీ కానీ సో కింగ్స్టన్ యూనివర్సిటీ, కోవెంట్రీ యూనివర్సిటీ ఇలా లైక్ అంటే సో అఫోర్డబుల్ ఫీజు ఉండాలి. సో లొకేషన్ కూడా లైక్ అంటే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్కి ప్రాబ్లం లేకుండా అంటే నియర్ బై లండన్ కానీ నియర్ బై మెట్రోపాలిటన్ కానీ సో పార్ట్ టైం జాబ్స్ చేసుకునేడానికి ప్రాబ్లం లేకుండా అంటే సో యూనివర్సిటీకి వాళ్ళు స్టే చేసిన సిటీకి సో ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా కానీ ఇలా ఎక్కువ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తారనమాట. సో మనం కూడా స్టూడెంట్స్కి గైడ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సో స్టూడెంట్కి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకుండా పార్ట్ టైం జాబ్స్కి ఇబ్బంది లేకుండా సో ఒక పేరెంట్స్కి కూడా బర్డెన్ కాకుండా ఒక అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ ఉన్న యూనివర్సిటీస్ మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం యూనివర్సిటీ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ లెవెల్ ఉన్నాయి సో వాటిని బేస్ చేసి యూనివర్సిటీస్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. లైక్ వైజ్ అంటే స్టూడెంట్స్ ఒకవేళ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ అంతగా లేవు, ఈ MOI లెటర్తో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి లైక్ BPP యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఆఫ్ లెసెస్టర్ కానీ ఇలా ఫ్యూ యూనివర్సిటీస్ వితౌట్ IELTS కూడా యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. రైట్. అంటే ఈ యూనివర్సిటీస్ అన్నిటిలో ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లోన్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ యొక్క అకాడమిక్ ప్రొఫైల్. సో వాళ్ళ GPA పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ అనేది అబోవ్ 75-80 అలా ఉన్నట్టయితే సో అక్కడ లైక్ అంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుంది. సో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ స్కాలర్షిప్ ఉంటుంది. లైక్ అంటే స్టూడెంట్స్కి అకాడమిక్ పర్సంటేజ్ అండ్ టెస్ట్ ఎగ్జామ్స్ ఒకవేళ అటెంప్ట్ చేసినట్టయితే టెస్ట్ స్కోర్స్ బేస్ చేసుకొని అండ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇక్కడ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే సో ఎక్స్పీరియన్స్ కూడా వెయిటేజ్ అవుతుంది స్కాలర్షిప్ రావడానికి. సో మినిమం అనేది ఒక £1,000 పర్ సెమిస్టర్ దగ్గర నుంచి సో మినిమం £4,000, £5,000 పర్ సెమిస్టర్ వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సేమ్ టైం స్కాలర్షిప్ అనేది ఇక్కడ మన ఇండియాలో కూడా ఇండియా గవర్నమెంట్స్ మన తెలంగాణ AP గవర్నమెంట్స్ కూడా స్కాలర్షిప్స్ మినిమం 10 lakhs దగ్గర నుంచి 20 lakhs వరకు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో స్టూడెంట్స్కి అనేది బర్డెన్ లేకుండా కూడా చదువుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. యూకేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎక్సెల్ ఎలా హెల్ప్ చేస్తుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్. చూసారుగా ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ T News.